భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోలోగానే ఉండిపోయాడు ధనుష్. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈయన. 20 ఏళ్ల కాపురం తర్వాత 2 ఏళ్ల కింద పరస్పర అంగీకారంతో విడిపోయారు. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం అప్పుడప్పుడు మళ్లీ కలుస్తున్నారు ధనుష్, ఐశ్వర్య. ఇంకొకరితో ప్రేమాయణం కారణంగానే ధనుష్ కు ఐశ్వర్య విడాకులిచ్చిందని అప్పట్లో సోషల్ మీడియాలో బాగానే వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, మనస్పర్ధల కారణంగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్న తర్వాతే స్నేహపూర్వకంగా విడాకులు తీసుకున్నారు అంటూ వాళ్ళ సన్నిహితులు చెప్పారు. ఇప్పటికి కూడా ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు స్నేహితుల్లాగే ఉన్నారని, కలుసుకున్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే విడిపోయిన తర్వాత ఐశ్వర్య మరొక పెళ్లి చేసుకుంటుందని అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. కానీ దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు ధనుష్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు అని చెన్నై మీడియాలో వార్తలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఇద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. అలాంటిది ఈ డేటింగ్ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అలాగని నిప్పు లేనిదే పొగరాదు కదా. మొన్న మృణాల్ ఠాకూర్ బర్త్డే సెలబ్రేషన్స్ కు వెళ్లిన అతి తక్కువ మంది అతిథులలో ధనుష్ కూడా ఉన్నాడు. అక్కడ హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించాడు ధనుష్. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసాయి. గత 2-3 రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ధనుష్, మృణాల్ గురించి తప్ప ఇంకో వార్త కనిపించడం లేదు. పైగా ఇంత వైరల్ అవుతున్నా కూడా ఇద్దరు తమ రిలేషన్ మీద నోరు విప్పడం లేదు. ఇక్కడ మౌనం అర్ధాంగీకారం అన్నట్టు నిజంగానే ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు ఇంకా వైరల్ అవుతున్నాయి. అలాంటిదేమీ లేదు అని ఇద్దరిలో ఏ ఒక్కరు క్లారిటీ ఇచ్చినా కూడా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే ఆ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. పైగా రోజు రోజుకు డెవలప్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు ధనుష్. మృణాల్ ఠాకూర్ కూడా తెలుగు కంటే ఎక్కువగా హిందీ మీద ఫోకస్ చేస్తుంది.